హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ కంప్లీట్ అయింది జనవరి 6తో. అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. బట్ నాకు అట్లాంటివి ఏం లేవు. అందుకనే నేను మిషన్ అయితే తీసుకున్నాను. ఎప్పటినుంచో మీరు చెప్తున్నారు కదా! అక్క తొక్కేది కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలక్ట్రానిక్ మిషన్ తీసుకోండి అని చెప్పి నేను ఉషా జెనోమ్ అల్లూర్ డీలక్స్ మిషన్ అయితే జనవరి 1న ఆర్డర్ పెట్టా. కొత్త మిషన్ కదా అని చెప్పి కొత్త కత్తెర కూడా ఆర్డర్ పెట్టేసా. 2 కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాను. సెలబ్రేషన్స్ అని ఒక అటు ఇటు చేసి ఒక 5,000 అయిపించడం కంటే ఈ మిషన్ తీసుకున్నాను అనుకోండి నాకు యూజ్ అవుతది కదా! ఇది వచ్చేసి ఉషా జెనోమ్ అల్లూర్ డీలక్స్ మోడల్ అనమాట. ఉషా కంపెనీది. హోమ్ పర్పస్‌కి ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతది. ఇందులో 21 స్టిచెస్ అయితే మోడల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మనం పాదాన్ని మార్చుకొని స్టిచెస్ అంతా కూడా మార్చేసుకొని మనం కావాల్సినట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్ స్టిచ్, జిగ్‌జాగ్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. ఇంతకు ముందు నా వీడియోస్‌లో మీరు చూసే మిషన్ నాది కాదు, మా కజిన్‌ది. 99% మనం యూజ్ చేసేటప్పుడు దీనికి అస్సలు రిపేర్లు అనేవి రావు. మనం ఏదైనా తప్పు చేస్తే ఈ మిషన్ మనకు వార్నింగ్ ఇచ్చిద్ది. అరే నువ్వేదో తప్పు చేసావురా, కొంచెం చూసుకొని కుట్టు అని చెప్పి. సో మనం మొత్తం బాబిన్ కేస్ అన్ని ఓపెన్ చేసి మళ్ళీ థ్రెడ్ని నార్మల్గా పెట్టేసి కుట్టాము అంటే మళ్ళీ కుట్టు బాగానే వచ్చింది. నాకైతే ఈ మిషన్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. పేరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉండిద్ది, లేదంటే అమెజాన్‌లో కూడా ఉంటుంది. నేను లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే నేను కత్తెర కూడా కొత్తది తీసుకున్నా. కత్తెర అయితే అసలు అలా పెడితే చాలు ఇలా ఏలైనా తెగిపోయేటట్టు ఉంది, అంత షార్ప్గా ఉండింది. కత్తెర వచ్చేసి రెండు వచ్చాయి. ఒకటి థ్రెడ్స్ మిషన్ దగ్గర కట్ చేసుకోవడానికి, ఇంకోటి క్లాత్ కట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి నాకు 330 ప్లస్ చిల్లర పడింది. మిషన్ వచ్చేసి 13,300 రూపాయలు చిల్లర. మళ్ళీ 70 రూపాయలు 80 రూపాయలు పడిందనమాట. మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది దీనికి. హోమ్ పర్పస్ అయితే ది బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి నాది పాత మిషన్ ఒకటి అది ఉంది కదా మనకి పెద్దది, ఆ పెద్దది అయినా సరే ఫస్ట్ హ్యాండ్లో కొనాలి అంటే ఖచ్చితంగా మీకు 10,000 అబోవ్నే పడిద్ది. దాని బదులు ఈ మిషన్ తీసుకున్నారనుకోండి, ఇందులోనే జిగ్జాగు అన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం మోస్ట్లీ యూజ్ చేసేది నార్మల్ స్టిచ్ అండ్ జిగ్జాగే. సో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఇది అన్బాక్సింగ్ వీడియో. ప్రతిదీ మెన్షన్ చేశాను. నేను చెక్ చేసే వరకు కూడా ఇది ఓపెన్ చేసి ఇందులో ఏమొస్తాయి, ఏమేమి ఉన్నాయి, అది ఏది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా చెప్పాను. మొత్తం వీడియో చూసారంటే మీకు అర్థమైద్ది. అండ్ దెన్ మీరు తీసుకోవాలా వద్దా అనేది మీరు చూస్ చేసుకోండి. నేనైతే తీసుకోమనే చెప్తాను. నార్మల్గా ఇది ఓపెన్ చేస్తున్నాను కదా, మిషన్ వచ్చేసి మనకి హ్యాండిల్ టైప్లో ఉంటుంది. ఓన్లీ మిషన్కి, పెద్ద మిషన్కి టాప్ ఉండిద్ది కదా, అది వరకే ఉండిద్ది అనమాట. ఇందులోనే మనకి ఇది ఎలక్ట్రానిక్ మిషన్, పవర్ టైప్ కాబట్టి కిందది ఏముండదు. కావాలి అనుకుంటే ఆ టేబుల్ను కూడా మీరు ఫ్లిప్‌కార్ట్‌లో నార్మల్గా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన టేబుల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా లింక్స్ పెట్టమంటే ఒకవేళ ఏదైనా కామెంట్ వస్తే చూసి నేను ఆ తర్వాత ఇందులో లింక్ ఇస్తాను కింద. ఇది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా మనకి థర్మాకోల్ తోటి మొత్తం కవర్ చేస్తారు. ఇది ఎత్తి పడేసినా ఏం కాదు అన్నట్టుగా ఉండిద్ది. ఏమేమి ఇస్తారంటే మిషన్కి మనకి దుమ్ము పడకుండా ఉండడానికి ఒక కవరు, అది కూడా ప్లాస్టిక్దే ఇస్తారు, బాగా స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను తిప్పే బుక్ ఉంది కదా, అది వచ్చేసి ఈ మిషన్లో ఉండే స్టిచ్చెస్ 21 స్టిచ్చెస్ మనం వేసుకునేలాగా ఉంటుంది అనమాట. అందులో అదంతా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఏది ఎక్కడ మార్చుకోవాలి అనేది డైరెక్షన్స్ అనేవి ఆ బుక్లెట్లో ఉంటాయి. అది చూసుకొని మనం చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా స్టిచ్. అండ్ ఇది బయటకు తీసాము. అండ్ ఆ బ్లాక్ది వచ్చేసి పెడల్ అనమాట. దాన్ని తీసామంటే దానికి మిషన్కి ఇన్సర్ట్ చేయడానికి ఒక ప్లగ్, పవర్ రావడానికి స్విచ్ బోర్డ్లో పెట్టుకోవడానికి ఒక ప్లగ్, 2 విడిగా ఉంటాయి. అండ్ పెడల్ ఉంటుంది, సరిపోతుంది. అండ్ మిషన్ మోడల్ అయితే చూడండి చాలా బాగుంటుంది, క్యూట్గా. మిషన్ నేను డీలర్ని అడిగాను, 15,000 చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్‌లో 13,000 ఉంది కదా, మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటారంటే అయితే ఆ ప్రైస్కి ఇస్తానన్నాడు. నీ దగ్గర ఎందుకులే తీసుకోవడం అని ఆన్లైన్లోనే తీసుకున్నాను నేనైతే. హోమ్ పర్పస్ ది బెస్ట్ మిషన్ అని చెప్పాడు ఆయన. ఇంట్లో ఒక మనిషివి కుట్టుకునేటప్పుడు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇంట్లో మాత్రమే అలా రోజుకి 2 లేదంటే 3 అంతకుమించి ఎక్కువ కుట్టడానికి అయితే మిషన్ సపోర్ట్ చేయదు అని నేను చెప్పను, బట్ లైఫ్ టైం తగ్గిద్ది అంతే. ఇప్పుడు ఈ మిషన్ చూడండి, నార్మల్గా పైన చెప్తా, మిగతావన్నీ కూడా ఇది నేను కుట్టే వరకు కూడా మొత్తం మిషన్లో ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అంత వివరంగా చెప్పాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమున్నాయంటే ఈ మిషన్లో వచ్చేసి మనకి 21 స్టిచ్చెస్ ఉన్నాయని చెప్పాను కదా, అలాగే అక్కడ మనకి ముందు కనిపించే 2 వీల్స్ ఉన్నాయి. ఆ స్టిచ్చెస్ని ఒకటి
సెలెక్ట్ చేసుకోవడానికి ఎలా అనేది ఏబిసిడీలు ఇస్తారు. దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక వీలు, అలాగే స్టిచ్ లెంత్ ఎంత పడాలి అనే దానికి ఒక వీలు ఉంటుంది. ఆ రెండింటిని తిప్పుకుంటూ మనం చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి పాదాలు అవి ఇవి ఇచ్చారు. అవి ఎలాగా అనేది చెప్తా. నార్మల్ స్టిచ్ వేసుకోవడానికి ఒక పాదము, అలాగే జిగ్జాగ్కి ఒక పాదము, అలాగే షర్ట్ బటన్సు అవి ఉంటాయి కదా హోల్స్, అవి కుట్టుకోవడానికి ఒక పాదము, ఇంకొకటేమో సింగిల్ ఇది ఉండిద్ది కదా అది ఇంకొక పాదము, అలాగే ఇంకోటి కూడా ఉంది. అది దేనికి యూస్ చేస్తారు అనేది నాకు మర్చిపోయా, అది చూడాలి బుక్లో. అండ్ స్క్రూస్ ఇది మనమే క్లీన్ చేసుకోవచ్చు అనమాట, మొత్తం రిపేర్ కూడా చేసుకోవచ్చు. అది అంతా కూడా తీసుకోవడానికి ఒక స్క్రూ లాంటిది కూడా ఇచ్చారు. అలాగే థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవడానికి, అంటే కుట్టిన థ్రెడ్స్ని తీయడానికి ఇది కూడా ఇచ్చారనమాట. ఇవి దీనికి ఫ్రీగా వచ్చాయి. అండ్ బాబిన్ కేసెస్, బాబిన్లో షటిల్ అంటారా బాబిన్ అంటారా, అవి రౌండ్ థ్రెడ్ చుట్టుకోవడానికి అవి 4 ఇచ్చారు. అండ్ ఈ మిషన్కి సంబంధించిన నీడిల్స్ ఉంటాయి కదా, ఆ నీడిల్స్ ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్లో 3 నీడిల్స్ ఉంటాయి. అండ్ మిషన్కి ఆల్రెడీ ఒక నీడిల్ వస్తుంది. ఇవి ఇందులో ఇచ్చినవి మనకి. అండ్ ఆ కత్తెర నేను సపరేట్గా తీసుకున్నా, నా కత్తెరని, అంతేగాని దీనికి ఇవ్వరు. ఇప్పుడు నేను ఎలా యూస్ చేసుకుంటున్నాను అంటే, నాది పాత మిషన్ ఉంది కదా, అది ఇప్పుడు కొత్తది వచ్చేలోపు కొత్తదే అన్నట్టుగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దాకా ఒకటే మహారాణిలాగా చూసుకున్న దాన్ని. సరే అదే నన్ను మహారాణిని చేసిందిలే, అది వేరే విషయం. ఆ మిషన్ మీదే పైన ఉన్న హ్యాండ్ అది తీసేసి టాప్, దాని మీద ఒక పెద్ద ప్యాడ్ పెట్టా, స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. దాన్ని అప్పుడు మనకు అక్కడ ఉన్న హోల్ అంతా క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ దాని మీద ఇది పెట్టేసి నేను యూస్ చేసుకోబోతున్నా ఇక పైన. ఇప్పుడు నేను ఈ మిషన్లో వచ్చినవి మొత్తం కూడా చెప్తాను, ప్రతిదీ ఇందులో ఏమేమి వస్తాయి అనేది, ఎలా యూస్ చేసుకోవాలి అనేది. అండ్ ఇందులో మనకి ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేది చూడండి. ఇది ఉషా జెనోమ్ కింద ఉంది చూడండి పేరు, ఉషా జెనోమ్ అల్లూర్ డీలక్స్. మీరు ఓన్లీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అల్లూర్ డీలక్స్ అని కొట్టినా కూడా ఈ మిషన్ చూపించింది డైరెక్ట్గా. అండ్ ఇక్కడ 2 వీల్స్ లాగా ఉన్నాయి కదా, అది ఒకటేమో ఇప్పుడు నేను పట్టుకున్నది స్టిచ్చెస్ దూరంగా దగ్గరగా పడటానికి. అండ్ ఇంకొక వీల్ ఉంది కదా, అది స్టిచ్చెస్ మార్చుకోవడానికి. ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నానే, అవి స్టిచ్చెస్ అనమాట. అందులో ఉండేవి మొత్తం 21 రకాల స్టిచ్చెస్ అనేవి ఇందులో పడతాయి అని ఉన్నాయి కదా. అక్కడ ఇచ్చింది ఏంటంటే మోడల్స్ 14. ఆ 14ని మనం ఆ పాదాలు ఇచ్చారు కదా, ఆ పాదాలని పెట్టి యూజ్ చేసుకునేటప్పుడు 21 రకాలుగా అది యూజ్ అయ్యిద్ది, అది సంగతి. అండ్ వాటిని మనం మార్చుకోవడానికి ఫస్ట్ వీల్ సెలెక్టరు లెంత్ అని ఉంది కదా, ఆ లెంత్దేమో స్టిచ్ లెంత్ని బట్టి అది పెట్టుకోవడానికి. అది 2లో ఉంటే కరెక్ట్గా మనం, అంటే అంత లూజ్ కాదు అంత టైట్గా కాకుండా వస్తుంది అనమాట. మీరు 3 అయినా పెట్టుకోవచ్చు. అండ్ సెలెక్టర్ వచ్చేసి ఇక్కడ మనకి ఏవైతే స్టిచ్చెస్ ఇచ్చారో వాటిని, ఆ స్టిచ్ మనం ఏది పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఇవి ఏబిసిడి అని ఇస్తారనమాట, వాటిని మార్చుకోవాలి. ఆ మార్చుకునే ప్రాసెస్ అంతా కూడా మనకు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో ప్రాసెస్ ఉండిద్ది. ఈ సెలెక్టర్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఏబిసిడి అక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఏబిసిడి అని ఇచ్చుంటారు, సెలెక్టర్లో కూడా ఏబిసిడి అని ఇచ్చుంటారు. సో అది మనకి క్లియర్గా అర్థమైపోయింది, అది మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఈ మిషన్ నేను ఇంకా వర్క్ అవుతుందా లేదా అనేది చూడలేదు, మీకు చూపిస్తున్నాను. అక్కడ నేను పైన నొక్కుతున్నాను కదా, అవి వచ్చేసి మనం థ్రెడ్ రీల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను ఫింగర్ పెట్టింది వచ్చేసి అది మనకి దీంట్లోనే మనం దారం పోసుకోవచ్చు అనమాట. షటిల్ అంటారా బాబిన్ అంటారా, నాకు ఆ పేరు కూడా మర్చిపోయాను. మనకి దారం పోసుకోవడానికి ఉండిద్ది కదా బాబిన్కి, దానికి కూడా ఇందులోనే ఆప్షన్ ఉంటుంది. అండ్ మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిద్ది, ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను. ఒక్కసారి చూసినా కూడా అర్థమైపోయిద్ది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఈ మిషన్ మనకు అస్సలు నాకు తెలిసినంత వరకు 90% మనకి రిపేర్ అనేదే రాదు. మనం ఒక చిన్న మిస్టేక్, ఎలా అంటే మనకి తెలియకుండానే లైక్ మనం కుట్టేటప్పుడు పాదం కింద గుడ్డ లేకుండా మనం స్టిచ్ చేసినా సరే స్టిచ్చింగ్ పడదు, అంత ఇదిగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా బాగుండిద్ది. అండ్ మనకి ఎప్పుడైనా ఉగ్గులు వచ్చాయనుకోండి, సపోజు ఆ ముగ్గులు వచ్చిన దాన్ని తీసేయాలి అంటే జస్ట్ బాబిన్ తీసేసి దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ పెట్టుకున్నామంటే క్లియర్ అయిపోయింది, అంతే. అండ్ ఇక్కడ నేను చూపించేవి వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది ఆన్ చేసుకోవాలి ప్లగ్ పెట్టిన తర్వాత. అండ్ పైన వీల్ ఉంది కదా, అది నార్మల్ మిషన్కి మనకి పైన తిప్పుకోవడానికి వీల్స్ ఇస్తారు కదా,
అంటే మూవ్ అవ్వడానికి వీలు ఇట్లా తిప్పుకోవాలి కదా, అది ఇక్కడ ఇచ్చిన పెద్ద వీల్ వచ్చేసి అదే. మనకు నార్మల్ మిషన్‌కి ఉండే వీల్ ఏదైతే ఉంటదో మనం పైన టాప్‌కి ఉండే వీలు అదే ఇక్కడ ఇచ్చిన వీలు ఇది. 2 సేమ్ ప్రాసెస్. అయితే దీనికి ఇట్లా తిప్పుకోవాల్సిన అవసరం లేదు. పెడల్ తొక్కితే అయిపోతది. ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఇవన్నమాట. ఇప్పుడు మనం ఈ బాబిన్ కేస్ ఉంది కదా, ఆ షటిల్ కేసా బాబిన్ కేసా అది తీసేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. అండ్ మొత్తం కూడా ఎట్లా అయితది అనేది చెప్తాను. ఇప్పుడు ఇది నేను టెస్ట్ చేస్తున్నాను యాక్చువల్‌గా. ఇప్పుడే కదా వచ్చింది. టెస్ట్ చేస్తున్నాను. ఇంకా పూజ కూడా చేయలేదు. టెస్ట్ చేసిన తర్వాత బాగుంటే పూజ చేద్దాము, లేదంటే రిటర్న్ పెడదాము అనుకున్నాను. అంటే కొన్ని మిషన్లు ఏమో మేబీ బై మిస్టేక్ ఏదో ఒకటి బాగా రాకపోవచ్చు కదా, అప్పుడు మనం ఇంకోటి పెట్టుకొని అప్పుడు యూజ్ చేసుకోవడమే. సో ఈ ప్లగ్ వచ్చేసి మనకి ఈ మిషన్‌లో సైడ్‌లో ఇందాక చూపించాను కదా ప్లగ్ పెట్టుకోవడానికి, ఆ ప్లగ్‌లో పెట్టేయాలి. అండ్ నార్మల్‌గా మనం స్విచ్ బోర్డ్‌కి పెట్టే ప్లగ్ నార్మల్‌గానే ఉంటది. దానికి పెట్టేసుకోవడమే. ఈ మిషన్ ఎన్ని రకాలుగా యూజ్ అయిద్దంటే మనకి ఇందులోనే జిగ్‌జాగ్ ఉంటది. మనం ఏదన్నా మనకి అందులో ఉన్న స్టిచెస్‌ని యూజ్ చేసి సిల్క్ థ్రెడ్ పెట్టుకొని బ్లౌజ్‌కి వర్క్ కూడా చేసుకోవచ్చు మనం. హోమ్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ మెషిన్ తీసుకోండి. బెస్ట్ ఆప్షన్. 13,000లోనే మనకొచ్చేసిద్ది. సో ఇప్పుడు ప్లగ్ పెట్టేసాను కదా, ఇది పెడల్ మన దగ్గరే ఉంది. ఈ ప్లగ్ వచ్చేసి నేను స్విచ్ బోర్డ్‌కి పెట్టేస్తున్నాను. స్విచ్ బోర్డ్‌కి పెట్టిన తర్వాత స్విచ్ వేసేసాను. వేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైట్ వస్తదనమాట. అంటే ఇది మనం రాత్రిపూట కుట్టుకునేటప్పుడైనా సరే అక్కడ కనబడకుండా ఉండదు అనే ఫీలింగ్ ఉండదు. ముసలోళ్ళు కూడా కుట్టుకోవచ్చనమాట. ఇక్కడ లైట్ వస్తది. ఇక్కడ పవర్ ఆన్, ఆఫ్ బటన్ స్విచ్ ఉండిద్ది. ఈ స్విచ్ మనం ఆన్, ఆఫ్ చేసుకునేటప్పుడు మనకి స్విచ్ వెలుగుతదనమాట. ఇక్కడ చూడండి మీకు కావాలంటే. ఆఫ్ చేశానా, ఆన్ చేశాను, లైట్ వెలుగుతుంది, ఆగిపోతుంది. 2 స్విచెస్ అనమాట. పైన పవర్ ఇవ్వడానికి ఒక స్విచ్ బటను, ఇక్కడ మిషన్‌కి పవర్ ఆన్ అవ్వాలి అన్నా కూడా ఒక బటన్ ఉంటది. అది బటన్ అంటే అదే స్విచ్. స్విచ్ వేసుకున్న తర్వాత మనం ఈ పెడల్‌ని చిన్నగా మూవ్ ఇట్లా ఇది మనం బర్రని దొక్కామనుకో కనక తొందరగా చాలా ఫాస్ట్‌గా పోయిద్ది. సో ఈ పెడల్ని మనం కొంచెం నిదానంగా నొక్కడం నేర్చుకోవాలన్నమాట ఫస్ట్‌లో. లేదంటే అంత సక్కన దొక్కామనుకో అది స్పీడ్‌గా పోయిద్దనమాట. మనం ఆ పెడల్ని మెయింటైన్ చేసుకోవడం అనేది తెలుసుకోవాలి. అండ్ ఇది మనకి బయట పక్కన వీల్ ఉంది కదా, ఆ వీల్‌ని గనక బయటికి లాగామంటే నీడిల్ అనేది కదలదు. మనం ఎంత పెడల్ తొక్కినా సరే నీడిల్ అనేది కదలదు. ఇది ఇంట్లో పిల్లలుండి వాళ్ళు వచ్చి బుడబుడ తొక్కే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటప్పుడు మీరు పక్కకెళ్ళాలి అనుకుంటే స్విచ్ ఆఫ్ అయినా చేసుకోండి. ఒకవేళ ఆఫ్ చేసినా పిల్లలకి తెలియకుండా ఉండిద్ది ఈ ట్రిక్. ఆ పక్కన వీల్ ఉండిద్ది కదా, దాన్ని ఓపెన్ చేసేసి బయటికి లాగేసి వెళ్ళిపోండి. అది. ఇది నేను మళ్ళీ థ్రెడ్ పెట్టేటప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసి షటిల్ కేస్ బాబిన్ కేస్ చూడండి. ఇందులో దీన్ని మనం మొత్తం ఓపెన్ చేసేయచ్చు. చూస్తూ ఉండండి, నేను చెప్తాను. ఇక్కడ మనకి బ్లాక్ ఇవి వచ్చాయి కదా, అవి జస్ట్ మనకి బటన్ ఉంటుంది అక్కడ, మీకు చిన్న గుండులాగా కనిపిస్తుంది కదా, దానికి అది హోల్డర్ అనమాట. అది వాటిని పక్కకంటే మనకి ఈ షటిల్ పీస్ అదేదైతే కనిపిస్తుందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది మనకి క్లీనింగ్ పర్పస్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తం మనమే క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది తీసుకోవడం పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. మనం తీసినప్పుడు దీనికి మొత్తం 3 పీసెస్ బయటకు వస్తాయి. అదొకటి ఒక వీల్‌లాగా అది ఇదొకటి, ఇంకొక పీస్, ఇంకోటి వచ్చేసి షటిల్ అనమాట. మనకి ఇది వచ్చేసి ఒకటి ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. మామూలుగా స్టీల్‌వి రావు, దీనికి ట్రాన్స్పరెంట్‌వే వస్తాయి. అండ్ దీనికి ఇప్పుడు మనం స్టిచెస్ పడతాయా లేదా అనేది చూస్తాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నా చేతిలో ఉంది చూడండి, దాన్ని పెట్టుకోవాలి. అది పెట్టుకునేటప్పుడు కూడా మీకు అది కరెక్ట్‌గా పెడితేనే ఫిట్ అవుతుంది. మనం రాంగ్ సైడ్ పెట్టినా సరే అది ఫిట్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి మనకి కింద హోల్ చిన్న బటన్ ఉంది చూడండి, ఆ బటన్ కిందకు రావాలన్నమాట. నేను అది చెప్పినా మీకు తెలీదు, ఎందుకంటే నా చెయ్యి అంతా అడ్డంగా ఉంది. సో నార్మల్‌గా మనకి ఫిట్ అయ్యేలాగా పెట్టేసుకోవడమే. పెట్టిన తర్వాత ఈ బ్లాక్‌వి ఉన్నాయి కదా సపోర్టర్స్, వాటిని పక్కకు అనేసుకున్నామంటే ఇంక అది బయటికి రాదు. అండ్ మనం నార్మల్‌గా బాబిన్ షటిల్ కేస్ ఉంటుంది కదా, అది తీసుకుంటూ పెట్టుకుంటూ ఉండొచ్చు. అండ్ అది పెట్టుకునేటప్పుడు కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ పాదం ఎత్తడానికి దించడానికి ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది మనకి యూజ్ అవుతుంది. అండ్ మనం చెయ్యి వెనక్కి పెట్టి తీయక్కర్లేదు, అక్కడ మధ్యలో హోల్ లాగా ఉంది కదా, దాని లోపలికి పెట్టేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు కనబడాలని చెప్పేసి వెనక నుంచి చూపించా.
అండ్ ఇక్కడ మనం పాదంని మార్చుకోవడం కూడా చాలా ఈజీ. వెనకాల ఆ పాదానికి వెనకాలే నా ఫింగర్ ఉంది చూడండి. అక్కడ ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది. ఒక చిన్న ఇదిలాగా దాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెనక్కి తిప్పి మీకు కనిపిస్తుందో లేదో కానీ స్టీల్ దానిలాగా కలిసిపోతుంది. ఈ పాదాన్ని మనకి జస్ట్ ఒక యూ షేప్లో ఉంటుంది అనమాట. ఒక స్టీల్ది దాన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే పాదం ఊడొస్తుంది. అండ్ ఇక్కడ పాదం కూడా మనకి మిషన్కి పవర్ ఆన్ అయ్యి ఉంటేనే ఆ పాదాన్ని తీసేసుకుంటుంది. పవర్ ఆఫ్లో ఉందనుకోండి తీసుకోదన్నమాట. కరెక్ట్గా మనకి పాదం అటాచ్ చేసే దగ్గర కరెక్ట్గా పెట్టేసి మనం పాదం దించడానికి యూజ్ చేస్తాం కదా, దాన్ని దించామంటే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది ఆ పాదాన్ని. అంతే, చాలా ఈజీ. ఏ పాదమైనా అట్లాగే పెట్టేసుకోవడమే. అండ్ దీనికి ఇప్పుడు చుట్టుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా కొద్దిగా దానికి సపోర్టివ్గా చుట్టేసి అండ్ థ్రెడ్ని అటువైపుకు ఉంచేలాగా పెట్టాలి. సరే, ఎటువైపు పెట్టుకున్నా సరే ఎక్కిద్ది. అండ్ దీనికి పెట్టిన తర్వాత దాన్ని పక్కకు జరపాలి. దానికి అంటించాలన్నమాట ఆ పక్కనున్న వైట్ దానికి. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంటుంది, దీన్ని నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. దీనికి సపోర్టివ్గా ఇచ్చి అండ్ థ్రెడ్ పెట్టుకోవడానికి ఇవి ఉంటాయి, అవి పైకి కిందకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పెడల్ నొక్కితే అయిపోతుంది. అండ్ ఈ పెడల్ నొక్కగానే మనకి అది చుట్టేసుకుండిద్ది. కాకపోతే మనం పెడల్ నొక్కే ముందు ఇక్కడ పక్కన వీలుంది కదా, దాన్ని బయటికి తీసుకున్నాము అనుకోండి, మనకి స్టిచ్చెస్ ఉండిద్ది కదా, పాదం అనేది కదలకుండా నీడిల్ పైకి కిందకి కదలకుండా ఉంటుంది. అది తీసుకోకపోయినా ఏం కాదు, జస్ట్ మనకి స్టిచ్ పడకుండా ఉండిద్ది అని అంతే. పడినా ఏం కాదు, నార్మల్ మిషన్కి అయితే సూది కదిలిద్ది కదా. కాకపోతే బయటికి తీసుకుంటే ఏంటంటే మనకి డిఫరెంట్ సౌండ్ వస్తుంది అండ్ అక్కడ అది కదలదు. సో ఇదంతా అర్థమైంది కదా. మస్ట్గా దీన్ని పక్కకి జరపాలి వైట్ దాని వైపు, లేకుంటే అది రోల్ అవ్వదు. ఏదైతే దారం ఉందో అదంతా కూడా అవ్వదు. అండ్ మనం పెడల్ని కొంచెం నొక్కామంటే ఈజీగా చుట్టుకునిద్ది. అండ్ దీనికే ఇన్సర్ట్ అయి ఉంటుంది అనమాట మనకి అంత నీడిల్ దారం తీసుకునేది కూడా. సో మళ్ళీ మనం అది తీసేటప్పుడు పక్కకు అనుకొని తీసుకోవడం. అండ్ ఇఫ్ మీరు ఇది అన్నారు అంటే మాత్రం దాన్ని లోపలికి అనేసుకొని తీసుకోవాలి. ఇంకా ఇది మళ్ళీ పెట్టేది కూడా చూపిస్తాను చూడండి, థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది. నార్మల్గా బాబిన్ కేస్ ఏమో పెద్ద మిషన్కి పెట్టేటట్లు ఎలాగైతే పెడతామో అలాగే పెట్టుకోవాలి. దాంట్లో ఇన్సర్ట్ చేయడమే బాబిన్ పెట్టే దగ్గర. ఈ థ్రెడ్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి యూ షేప్లో కనిపిస్తుంది చూడండి. నేను ప్రతిదీ చూపిస్తున్నా. ఏదైతే పైన స్టీల్ ఉందో దాని లోపలికి పెట్టాలి. అండ్ దెన్ కిందకి ఈ యూ షేప్ మనకి ఏవైతే కొంచెం గ్యాప్లు ఉన్నాయో ఆ యూ షేప్లో అలా కిందకి తీసుకొచ్చి పైకి తీసుకురావాలా. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఆ లూప్లోకి ఇంకొకసారి దారాన్ని లోపలికి పోనిచ్చి మళ్ళీ అదే దాని నుండి కిందకి తీసుకొని కింద ఇంకొక లూప్ ఉంటుంది, దాంట్లోకి పెట్టకపోయినా ఏం కాదు, బట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు దారం అడ్డు రాకుండా ఉండిద్ది అంతే. పైన యూ షేప్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. దాంట్లోకి పోకుండా ఉన్నా కూడా మనకి స్టిచ్చింగ్ అనేది రాదు, పైగా ఉగ్గులుగ్గులు వచ్చిద్ది. అది సంగతి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ సూదిలోకి దారం మనకి కళ్ళు కానరాకపోయినా సరే సూదిలోకి దారం పోవడానికి ఇక్కడ ఇది ఇచ్చారనమాట. బట్ నార్మల్గా పెట్టుకోవడమే చాలా తొందరగా పని అయిపోయినట్టు ఉండిద్ది. అండ్ సూదిలో దారం ఎక్కించడానికి కూడా ఇక్కడ ఒక ఫెసిలిటీ అనేది ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని అంటే ఈ కిందకి ఏదైతే అన్నానో దాని లోపలికి ఒక చిన్న లూప్ లాగా వెళ్ళిద్ది అనమాట సూదిని లాగడానికి. దానికి పెట్టాలి. దానికి పెట్టే కంటే డైరెక్ట్ సూదిలోకి మనం దారం ఎక్కించవచ్చు తెలుసా. చాలా ఈజీ అండ్ లైట్ ఉండిద్ది కాబట్టి మనకి బాగా కనబడిద్ది కూడా. అండ్ అది పైన పెట్టేశాను కదా, కింద వచ్చేసి నేను థ్రెడ్ బాబిన్ కేసు నేను పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసిన తర్వాత మనకి స్టిచ్చింగ్కి రెడీ అయిపోయింది అంతే కరెక్ట్గా. అండ్ ఇక్కడ ఇంకో విషయము, మనం ఏదైనా సరే దారం కరెక్ట్గా ప్రాసెస్లో పెడితే అది చాలా ఈజీ. ఆ ప్రాసెస్ని కొంచెం ఒక చోట మిస్ అయినా సరే అది ఏమైందంటే థ్రెడ్ మనకు ఉగ్గులు వచ్చింది. మనం మళ్ళీ మిషన్ పాడైందేమో అని అనిపించింది ఫస్ట్లో, బట్ ఏం కాలేదు. మళ్ళీ మీరు మొత్తం కరెక్ట్ ప్రాసెస్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ మిషన్ 90% మనకి రిపేర్స్ రావు, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనం క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది.
అండ్ ఇక్కడ ఇది నేను చూపించాను కదా హోలు, అది వచ్చేసి మనకి స్టోరేజ్ బాక్స్ అనమాట. మనకి ఏవైతే అవన్నీ ఇచ్చారో అవి పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే మనం తీసామో దాని లోపలికి నార్మల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. పెట్టుకోకపోయినా ఏం కాదు, బట్ సపోర్టివ్గా ఉండిద్ది కదా కొంచెం ముందు ప్లేస్, అందుకని పెట్టుకుంటే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దారం నేను స్టిచ్ వేస్తున్నాను. డైరెక్ట్గా పెట్టేసి స్టిచ్ వేసామనుకోండి అది కటకటరా అంటది. అట్లా కాకుండా ఫస్ట్ ఒకసారి నీడిల్ని పక్కన వీలు ఉండేది కదా, దాన్ని ఇటు ముందుకి వెనక్కి తిప్పితే నీడిల్ కిందకి దిగిద్ది అనమాట. దిగిన తర్వాత మనం పెడల్ నొక్కామనుకోండి నీట్గా స్టిచ్ అనేది పడిద్ది. ఇప్పుడు నాకైతే ఇది ఫస్ట్ స్టిచ్ నేను వేసింది దీని మీద. సో స్టిచ్ అనేది పడింది నార్మల్గానే, సరిపోయింది. అంటే ఇప్పుడు ఇది బాగానే పనిచేస్తుంది అని అనమాట. అండ్ ఈ మిషన్కి మనకి 2 years వారంటీ కూడా ఇస్తారు. సో 2 years 1 year ఉందా ఏమో ఉంది. సో మనకి ఏదైనా ఇబ్బంది అయితే మనకి వాళ్ళని కాల్ చేస్తే వస్తారండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీకు వన్స్ ఇది మూవ్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా రిపేర్ అయితే రాదు, అది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది అయిపోయింది కదా, అంతే. ఇప్పుడు మనకి మొత్తం కూడా సెట్ అయిపోయింది. మనం హ్యాపీగా స్టిచెస్ అనేది వేసుకోవచ్చు. ఇదండి మిషన్ అయితే మొత్తం ఉషా జనోమ్ అల్లూర్ డీలక్స్ అంతా కూడా చెప్పినట్టే. అండ్ వీటిల్లో యూస్ చేసుకొని మనకి మొత్తం చాలా రకాలు ఉంటాయి. అండ్ అవన్నీ నేను కూడా ఫ్యూచర్లో యూస్ చేసినప్పుడు వాటి గురించి చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఓకేనా, బాయ్.